ప్రభుత్వం నల్లవల్లి అటవీ ప్రాంతంలో 152 ఎకరాలలో డంప్ యార్డు ఏర్పాటు ఆలోచనను వెంటనే విరమించుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పంతులు హరీష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. నర్సాపూర్ ప్రాంత ప్రజలకు ఇప్పటికే ఇరువైపులా బోరపట్ల, బొంతపల్లి పారిశ్రామిక వాడల వాయు జల కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని, అలాంటి నర్సాపూర్ ప్రాంతంలోని పచ్చని అటవీ ప్రాంతమైన నల్లబెల్లి ప్రాంతంలో 150 ఎకరాలలో డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల నర్సాపూర్ ప్రాంత ప్రజల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందుల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం డంప్ యార్డు ఆలోచనను విరమించుకోవాలన్నారు. హైదరాబాద్ లోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వేస్ట్ డిస్పోజబుల్ యంత్రాలను ఏర్పాటు చేసి అక్కడి చెత్తను అక్కడే నిర్వీర్యం చేయాలని అన్నారు. హైదరాబాద్ చెత్తను తీసుకువచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల నెత్తిన రుద్దుతామనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే బీజేపీ తరపున ఉద్యమం తీవ్రతరం చేసి డంప్ యార్డు పనులను అడ్డుకుంటామన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి డంప్ యార్డు ఏర్పాటు పనులను అడ్డుకుంటామని, అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంటులో రఘునందన్ రావు లేవనెత్తి పచ్చటి అటవీ ప్రాంతంలో దుర్గంధంతో ఎడారిగా మారకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లింగం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ మరి నూతన అధ్యక్షులను తెలంగాణ రాష్ట్రంలో నియమించడం జరిగింది. అందులో మెదక్ జిల్లాలో నన్ను నూతన అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా మెదక్ పార్లమెంటు ఎంపీ గారు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు మరియు రాష్ట్ర పార్టీ నాయకులంతా కూడా నిర్ణయం తీసుకొని కష్టపడ్డ వాళ్ళకే పదవులు అనే ఉద్దేశంతో మరి నన్ను నియమించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కష్టపడ్డ వారిని గుర్తించినట్టయితేనే ఈరోజు పార్టీ ముందుకు పోగలుగుతుంది. మరి అదే గుర్తించి మెదక్ జిల్లాలో మరి నన్ను నియమించడం జరిగింది. మెదక్ జిల్లాలోని మండలాధ్యక్షులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బూత్ అధ్యక్షులు కానీ, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను నియమించినందుకు మరి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి దానికి నాకు కూడా తృప్తిగా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన గత 10 సంవత్సరాలు కుటుంబ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడుస్తుంది. మరి ఈ యొక్క కాంగ్రెస్ పాలన అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు నల్లవల్లి పచ్చటి అడవి, మరి ఒక సైడు బొంతపల్లి నుంచి కాలుష్యం, ఒక సైడు బోరపట్ల నుంచి కాలుష్యం, చుట్టుపక్కల నుంచి అంతా కూడా నర్సాపూర్కు ఒక విషం ఫైజన్ లాగా పొల్యూషన్ చుట్టూ కవర్ చేస్తుంది. దాంట్లో కొంత మేము మంచిగా నర్సాపూర్ ప్రాంతము, నర్సాపూర్ ప్రజలు, నర్సాపూర్ చెరువు కానీ, నర్సాపూర్ ప్రాంతపు బోర్ల వాటర్ కానీ కొద్దిగా మంచిగా ఉందంటే ఇదే ప్రాంతం. ఈ ప్రాంతానికి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము కక్షపూర్తంగా 152 ఎకరాల భూమి, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి మరి దాన్ని తీసుకొచ్చి ఇవాళ డంప్ యార్డు హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి మొత్తం కూడా చెత్తనంతా తీసుకొచ్చి నర్సాపూర్ అడవిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అన్ని ఏకపక్షంగా వ్యాపారస్తులు కానీ, మరి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని ఏకగ్రీవంగా మేము ఖండించడం. మరి నిన్న మా మెదక్ పార్లమెంట్ ఎంపీ గారు ఇదే విషయం కోసం, ఈ విషయం తెలియగానే పార్లమెంటులు ఉన్నా కానీ మరి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మరి నిన్న రాష్ట్ర ఆఫీస్కు రావడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించిండు. కాంగ్రెస్ నాయకులకు కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ